సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 9 ఎకరాలకు పైగా భూమి కబ్జాకు ప్రయత్నించారు కొంతమంది దుండగులు. రాత్రి 200 మందికి పైగా ప్రైవేట్ భూమి వద్దకు చేరుకుని హల్చల్ చేశారు. కంటైనర్ నేమ్ బోర్డులతో డీసీఎం ట్రాలీ ఆటోల్లో వచ్చిన దుండగులు ప్రహరీ గోడలను తొలగించి రైలింగ్ పైపులు పాతారు. సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగి వద్ద వదిలేశారు. వాచ్మన్ దంపతులపై దాడి చేసి చంపుతామని బెదిరించారు. మాధవికి చెందిన 5 ఎకరాల 12 గుంటల భూమి, శ్రీనివాస్కు చెందిన 4 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే రాత్రి వచ్చిన 200 మందిలో 20 మంది మహిళలు, 12 మంది పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 99 జనవరిలో కొన్నాము. అప్పటి నుంచి మా అధీనంలోనే ఉంది. రెగ్యులర్గా వ్యవసాయం చేస్తూ ఉంటుంది. ఈ మధ్య కొంచెం వ్యవసాయం పెద్ద ఇది లేదనేసి వదిలేసాము. వెనకాల స్కూల్ ఉంది, వాళ్ళు బస్సులు పెట్టుకుంటా అంటే పెట్టుకోమన్నాం, వాళ్ళే చూసుకుంటున్నారు. మీరు చూస్తే కూడా కనపడుతుంది, అక్కడ వాచ్మెన్ రూము, చెట్లు అవన్నీ. ఇంకా వ్యవసాయం మొన్నటిదాకా జరిగిందని మీకు కనిపిస్తుంది. ముందర కాంపౌండ్ వాళ్ళు కూడా మీకు బెదిరి చెట్లు వేసుకొని కాంపౌండ్ వాళ్ళు చుట్టూతా ఉంది. సగం కాంపౌండ్ వాళ్ళు మీరు అక్కడ చూస్తే ఉంటుంది. అది వెనకకు తోసేసి రాత్రికి రాత్రి 10ంటికి 200 మంది వచ్చినారంట. ఇక్కడున్న సెక్యూరిటీ వాళ్ళని ముగ్గురిని వాళ్ళ ఫోన్లు లాగేసుకొని బెదిరించి ఒక రూమ్లో వేసి తాళం వేసి వాళ్ళు బెదిరించేసి గోడ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టి బెదిరి చెట్లను పడగొట్టి లోపలికి వచ్చి ఆక్యుపై చేయడానికి చూశారు. మాకు పక్కన ఏషియన్ టింబర్ ట్రిప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మాకు మధ్యలో ఉన్న కాంపౌండ్ వాళ్ళని కూడా పగలగొట్టి అటు సైడ్ ఉన్న ముగ్గురు సెక్యూరిటీ వాళ్ళని కూడా భయపెట్టి బెదిరించి వాళ్ళని కార్లో వేసుకొని పట్టుకెళ్ళి నార్సింగ్ అవతల వదిలేసినారంట.